Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss brand ambassadors. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ 31 వరకు 2023 డిసెంబర్ 31 వరకు మనం ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. బిఫోర్ వీడియోస్లో నేషనల్ అపాయింట్మెంట్స్ చెప్పడం జరిగింది. ఇక నేషనల్ అపాయింట్మెంట్స్లో కొన్ని ఉన్నాయి, అవి రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇక బ్రాండ్ అంబాసిడర్ చూసినట్లయితే ఫస్ట్ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యునిసెఫ్ ఇండియా ఎవరంటే ఆయుష్మాన్ ఖురానా. కానీ చాలా 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 ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఇది ఎగ్జామ్లో రావడం కూడా జరిగింది. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది వరల్డ్ ఫస్ట్ హ్యాండ్ అంబాసిడర్ బై సావలన స్వస్తి ఇండియా ఎవరంటే సచిన్ టెండూల్కర్. మీకు అందరికీ ఈ నేమ్స్ బాగా తెలిసి ఉంటుంది. ఆయుష్మాన్ ఖురానా అవ్వచ్చు, సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు. ఇక బ్రాండ్ అంబాసిడర్ అంటే మనకు బాగా ఫేమస్ పర్సనాలిటీస్నే ఒక బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటారండి. ఏదైనా కంపెనీ కానీ ఏదైనా మనకి ఒక ఫేమస్ పర్సన్ని వాళ్ళు నియమించుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే మనకి హ్యాండ్ అంబాసిడర్ బై సావలన్ స్వస్థ్ ఇండియా మనకి సచిన్ టెండూల్కర్. తర్వాత థర్డ్ చూసినట్లయితే ఇండియాస్ అంబాసిడర్ ఆఫ్ ది సీ చేంజ్, మీకు సీ చేంజెస్ క్లైమేట్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ అంటే సరియా గొడవట్ట. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది పూమా ఇండియాకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ అంటే హర్మన్ ప్రీత్ కౌర్ అండి. ఇక్కడ మనకి ఈమె క్రికెటర్ అండి, ఓకేనా. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది స్టార్ స్పోర్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మనకి రిషబ్ పంత్ అండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది జియో సినిమా ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ అండి. మనకి వీళ్ళందరూ రిషబ్ పంత్ కావచ్చు, ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా క్రికెటర్స్ అండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది వియకామ్ 18కి ఎవరంటే ఎంఎస్ ధోని అండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది పెప్స్కో ఇండియా ఎవరంటే రణవీర్ సింగ్. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది త్రిపుర టూరిజంకి ఎవరంటే సౌరభ్ గంగూలీ. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది త్రిపుర టూరిజం ఎవరంటే సౌరభ్ గంగూలీ. తర్వాత చాలా ఇంపార్టెంట్ బిట్టు, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది గుచీకి ఎవరంటే ఆలియా భట్ అండి. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది గుచీ ఆలియా భట్. తర్వాత యునిక్లో ఇండియాస్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కత్రినా కైఫ్ అండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది మొబైల్కి ఎవరంటే రుతిక్ రోషన్ అండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది ఉమెన్స్ ఫ్యాషన్స్ బ్రాండ్ వి రోప్డేట్ అంటే అనుష్క శర్మ, ఓకేనా. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది స్వరాజ్ ట్రాక్టర్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఎంఎస్ ధోని అండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది ఎస్బీఐకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని అండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది లేస్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద పూమాకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మహమ్మద్ సమీ అండి. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది రేడియోకి కత్రినా కైఫ్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కత్రినా కైఫ్ మనకి రెండిట్లకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి. ఇక్కడ రేడియోకి, తర్వాత ఇక్కడ యునిక్లోకి అండి. తర్వాత యూపీఎస్ సేఫ్టీ అంబాసిడర్ ఎవరంటే పంకజ్ త్రిపాఠి ఎవరు అంటే పంకజ్ త్రిపాఠి అండి. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది బెంగాల్ ఎవరంటే సౌరభ్ గంగూలీ. ఫస్ట్ ఎవరు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎవరంటే దీపికా పదుకొని. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఎవరంటే కార్తిక్ ఆర్యన్ అండి. ఇది ఓవరాల్గా మనకి బ్రాండ్ అంబాసిడర్స్. ఇక మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్స్ గురించి మనం చూసుకున్నట్లయితే పిఎం ఆఫ్ న్యూజిలాండ్ ఎవరంటే క్రిస్టోఫర్ లక్సోనా. మనకి రీసెంట్గా అపాయింట్మెంట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ మనం నోట్ చేయడం జరిగిందండి. పిఎం ఆఫ్ న్యూజిలాండ్ ఎవరంటే క్రిస్టోఫర్ లక్సోనా. పిఎం ఆఫ్ కువైట్ ఎవరంటే షేక్ అహ్మద్ నఫబ్ అల్ సబీ. పిఎం ఆఫ్ కువైట్ ఎవరంటే సింపుల్గా ఈ పేర్లు మీరు ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టంగా ఉన్నా మీరు చిన్న హింట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీకు చెప్తాను చూడండి. న్యూజిలాండ్ లక్స్
న్యూజిలాండ్ పిఎం ఎవరంటే లక్స్ అని గుర్తుపెట్టుకోండి, ఎల్ఎక్స్ లక్స్, లక్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. పిఎం ఆఫ్ కువైట్ అంటే ఆల్ సబీ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్ సబీ అనేది మనకి బాగా నోరు తిరుగుతుంది, ఈజీగా గుర్తుపెట్టుకుంటారండి. షేక్ అహ్మద్ నవాఫ్ ఆల్ సబీ అండి. పిఎం ఆఫ్ సోల్వికా ఎవరంటే రాబర్ట్ ఫికో అండి, రాబర్ట్ ఫికో. తర్వాత పిఎం ఆఫ్ స్పెయిన్ ఎవరంటే పెడ్రో శాంచెజ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్ ఎవరంటే డొనాల్డ్ టస్క్ అండి. ఓకేనా, ఇది ప్రైమ్ మినిస్టర్స్ అండి. తర్వాత ప్రెసిడెంట్స్ చూద్దామండి. ప్రెసిడెంట్స్ ఆఫ్ సీజర్స్ రిపబ్లిక్ ఎవరంటే పెట్రల్ పావెల్. మీకు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోండి, పావెల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఆప్షన్ ద్వారా గుర్తుపెట్టుకున్నామండి. ఎందుకంటే మనం వీళ్ళ యొక్క అదర్ కంట్రీస్ వాళ్ళ నేమ్స్ మన జనరల్ వాడుక భాషలో ఉండదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడానికి కష్టమవుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ద సీజర్స్ రిపబ్లిక్ ఎవరంటే పెట్రో పావెల్. నెక్స్ట్ 22nd ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరంటే మహమ్మద్ సబుద్దీన్. ఎవరంటే మహమ్మద్ సబుద్దీన్ అండి. ఇది మన పక్క దేశం కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు అండి. 22nd ప్రెసిడెంట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ ఎవరంటే మహమ్మద్ సబుద్దీన్. ప్రెసిడెంట్ ఆఫ్ ద నేపాల్ ఎవరంటే రామచంద్ర పౌజుల్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ బంగ్లాదేశ్ ఇంపార్టెంట్ అండి, నేపాల్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకు దగ్గర ఉన్న మన నియర్ బై కంట్రీస్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లు అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత 39th ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఎవరంటే మీకు డి సల్వా అని గుర్తుపెట్టుకోండి. 39th ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఎవరంటే లులో డి సల్వా అండి. సింపుల్గా మీరు డి సల్వా అని గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్ డి సల్వా. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యుఏఈ యుఏ అయితే షేక్ మన్సూర్ జయద్ ఆల్ నయీన్ అండి. సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే షేక్ మన్సూర్ అని గుర్తుపెట్టుకోండి, యుఏఏకి వైస్ ప్రెసిడెంట్ అండి. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ద నైజీరియా ఎవరంటే బోలో టినోబు ప్రెసిడెంట్ ఆఫ్ ద నైజీరియా అండి. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ ఎవరంటే మనకి రిసిప్ టయప్ ఎర్డోగాన్ అండి. సింపుల్గా టైప్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే రీక్యాప్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీకు నచ్చిన కోడ్ పెట్టుకుని గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ ఎవరంటే మహమ్మద్ ముజు. ఇది ఇంపార్టెంట్ అండి. మనకి మాల్దీవ్స్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనకి రీసెంట్గా మాల్దీవ్స్కి ఇండియాకి చిన్న ఫైటింగ్ జరుగుతుంది, ఇంటర్నల్ చిన్నగా మనకి ఫైటింగ్ జరుగుతుంది కదండి. అదే మనకి లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ అని రీసెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరంటే మహమ్మద్ ముజు. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ అర్జెంటీనా ఎవరంటే జావియర్ మిలై. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ మడగాస్కర్ ఎవరంటే ఆండ్రీ రొజిలేనా. ఇది గుర్తుపెట్టుకోండి, మడగాస్కర్ ప్రెసిడెంట్ ఎవరంటే ఆండ్రీ రొజిలేనా. ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్ ఎవరంటే అబ్దుల్ ఫతీ సయీద్ హుసేన్ ఖలీ ఇల్సిసి. రీసెంట్గా అపాయింట్ అయ్యారండి, వీళ్ళు ఇంపార్టెంట్ అండి. అబ్దుల్ ఫతీ సయీద్ హుసేన్ ఖలీ ఇల్సిసి. ఇది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్ అండి. ఇది ఓవరాల్గా మనకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, బ్రాండ్ అంబాసిడర్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.